ఆ విద్యార్థిని 5వ తరగతి చదువుతోంది. కంప్యూటర్ పాఠాలు చక్కగా బోధిస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటర్లో ఎలా దాచుకోవాలో వివరిస్తూ ప్రత్యేక ప్రోగ్రాం రూపొందించింది. కంప్యూటర్ అంటే ఆసక్తి ఉన్నవారికి అవగాహన కల్పిస్తున్న కడపకు చెందిన స్నికితపై ప్రత్యేక కథనం. చూపియాలనుకుంటే నీ బ్లాగ్ వెబ్సైట్ ఇప్పుడు నాది స్నికితాస్ బ్లాగ్ అలా ఉంది. సో నీ పేరు అక్కడ ఇచ్చేస్తే వాళ్ళకి చూసుకోగలుగుతాను. నీ బ్లాగ్ లైక్ స్క్రాచ్ అదొకటి, HTML కూడా ఉంది. దానికి మీకు బ్లాగ్స్ ఉండవు, మీరు రాయాలి కోడ్స్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న విద్యార్థిని పేరు స్నికిత. కడపకు చెందిన రమేష్, లావణ్య దంపతుల మొదటి సంతానం. హైదరాబాద్ లో ప్రాథమిక విద్యను అభ్యసిస్తోంది. తండ్రి రమేష్ ఐటీ రంగంలో రాణిస్తున్నారు. తన బిడ్డను కూడా కంప్యూటర్ రంగంలో తీర్చిదిద్దాలని భావించారు. అనుకున్నదే తడవుగా కంప్యూటర్ విద్యకు సంబంధించిన పుస్తకాలు కొనిచ్చారు. నిఖిత తనకున్న తెలివితేటలన్నిటినీ కంప్యూటర్లో పెట్టింది. తానే సొంతంగా యూజర్ నేమ్, పాస్వర్డ్, కోడింగ్ లాంగ్వేజ్ C++, స్క్రాచ్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంది. తను నేర్చుకున్న విద్యను అందరికీ నేర్పించాలని అనుకుంది. కడపలోని ఆర్తి హోంలో ఉంటున్న విద్యార్థులకు కంప్యూటర్లోని ప్రోగ్రామ్స్ గురించి తెలియజేసింది. నిఖిత చెప్పిన ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయని, వీటి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని విద్యార్థులు అన్నారు. స్నికిత చెప్పింది చాలా బాగా అర్థమైంది. దీనివల్ల మాకు లైఫ్లో యూజ్ అవుతుంది. అమ్మాయి చెప్తుంటే మాకు చాలా బాగా అర్థమైంది. స్నికిత చెప్పిన విషయాలన్నీ మాకు చాలా క్లారిటీగా, డీటెయిల్డ్గా అర్థమయ్యాయి. మాకు తెలియని విషయాలని మాకు ఎంతో డీటెయిల్డ్గా చెప్పింది. మాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయాలన్నీ తెలుసుకున్నందుకు. ఇవాళ ప్రతి ఒక్కరూ సాంకేతికతను పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో తన కుమార్తెకు కంప్యూటర్ విద్య నేర్పించాలని సంకల్పించినట్లు స్నికిత తండ్రి రమేష్ తెలిపారు. నేను తెలుసుకున్నది మా పాపకు నేర్పిస్తూ ఇలాంటి ఒక మంచి కెరియర్ కోడింగ్ ప్రోగ్రామింగ్లో ఉందని తెలుసుకొని మా పాపను కూడా అదే కెరియర్ పదంలో నడిపిస్తూ ఉన్నాను. ఎలాంటి స్కిల్, ఎలాంటి నైపుణ్యం ఉంటే వాళ్ళ భవిష్యత్తు అభివృద్ధిలో ఉంటుందని మైండ్లో పెట్టుకొని మా పాపకి ఇలా కోడింగ్ నేర్పించాం. చాలామందికి ఇది ఏదో రాకెట్ సైన్స్, ఇదేదో మనం సాధించలేమేమో, ఇది ఏదో ఎంతో గొప్ప విద్య నేర్చుకుంటేనే ఈ కోడింగ్ ప్రోగ్రామింగ్ వస్తుందేమో అన్నది అపోహ. 5వ తరగతి నుంచి తల్లిదండ్రులు అనుకుంటే వాళ్ళ పిల్లలకి ఇలాంటి శిక్షణ ఇవ్వచ్చు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే వీటన్నిటినీ నేర్చుకున్నానని స్నికిత చెప్పింది. సో ఇప్పుడు నేను కడపలో ఇక్కడ వీళ్ళందరికీ కోడింగ్ ఏంటో చెప్పడానికి వచ్చాను. ఆ కోడింగ్ స్క్రాచ్ ఉంది, HTML, ఇంకా C, ఇంకా చాలా ఎక్సెట్రా ఉన్నాయి. సో దాంట్లో స్క్రాచ్ ఒకటి నేను వీళ్ళందరికి చూపించాను. దాంట్లో నేను ఒక బర్త్డే కార్డ్ చేసి చూపించాను. నేనైతే నా ఇంట్రెస్ట్తో బట్టి నేర్చుకున్నా. నా ఫ్యూచర్లో నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నా. ఇంకా దాంట్లో పెయింటింగ్స్, నేను ఇలాంటి చాలా పెయింటింగ్స్ మనుషులదే పోర్ట్రేట్ చేయడం అనుకుంటున్నా. 5వ తరగతి నుంచే విద్యార్థులు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ పై ఆసక్తి పెంచుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయని స్నికిత తండ్రి రమేష్ అంటున్నారు.